ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. పందెం కోసం పెన్ను మింగిన ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. 3 ఏళ్ల క్రితం సహచర విద్యార్థులతో కలిసి 50 రూపాయలు పందెం కట్టి పెన్ను మింగేశాడు. ఇంటర్ చదువుతున్న మురళీకృష్ణ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా GGH వైద్యులు ఎండోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స లేకుండా పెద్ద పేగులోని పెన్నును వెలికితీశారు. క్లిష్టమైన ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు. విద్యార్థి ప్రాణాలు కాపాడిన వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. వాడు మింగిస్తాను చెప్పి అబద్ధం వాడు చేశాడు. అవును, మింగించాక తీస్తానని చెప్పాడా నీకు? మింగితే లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా తీయడానికి రాలేదు. నువ్వు బెట్టు కట్టావా వాడు బెట్టు కట్టాడా? అంటే మరి నువ్వు గొంతులో ఎందుకు వేయించుకున్నావు? వాడు వేయించుకోవాలి కదా. వాడు తీస్తా చెప్పాడు. వాడు నీకు ఈ గొంతులోది నేను తీస్తాను అని చెప్పాడు, అందుకని మింగావు నువ్వు. ఏం బెట్టు కట్టారు మీరు? 50 రూపీస్. 50 రూపీసా? ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years. 3 years అయిందా? ఏ క్లాస్ చదువుతున్నప్పుడు? ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ చదువుతున్నావు. మింగిదా అది ఇంట్లో చెప్పలేదా? చెప్తే తల్లిదండ్రులు భయపడతారు చెప్పలేదు. అవును, ఎన్ని రోజుల క్రితం చెప్పావు ఇంట్లో? డిసెంబర్ 18. మొన్న ఈ నెలలో చెప్పావా? డిసెంబర్లో. ఏమైంది? ఇబ్బంది ఏంటి నీకు? ఇంట్లో బాగా పడుచుకొని నొప్పి వస్తుంది చెప్పాను. అంతకుముందు లేదా నొప్పి? అసలు లేదు. అంతకుముందు ఎప్పుడు భరించా కానీ చెప్పలేకపోయా నొప్పి. అది ఎంతకాలం నుంచి వస్తుంది నొప్పి? నొప్పి చాలా నుంచి ఉంది. ఇప్పుడు 3 years అవుతుంది మింగి. నీకు 2 years నుంచి వస్తుందా? 1 year నుంచి వస్తుందా? ఎట్లాగా? 2 years నుంచి. 2 years నుంచి నొప్పి వస్తుంది. మోషన్ అది ఫ్రీగానే అవుతుంది. ఇప్పుడు డిసెంబర్లో ఎక్కువయ్యి నీకు బాధగా ఉండి మీ ఫాదర్ వాళ్ళకి చెప్పావా? ఏమని చెప్పా? వాడు పెన్ను మింగించారని చెప్పించారు. పెన్ను మింగిచ్చారని చెప్పావు. అంతకుముందు వరకు చెప్పలేదు నువ్వు. పేరేంటి నీది? బాలమురళీకృష్ణ. ఏ ఊరు? గుంటూరా? గుంటూరులోనేనా నువ్వు చదువుకుంటుంది? లైలా కాలేజ్, నారాయణ కాలేజ్. ఎక్కడది? కొత్తపేట శివాలయం దగ్గర. జగన్నాథ స్వామి. సరే, నువ్వు మింగినప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నావు? శ్రీ వికాస్లోనా? అది గుంటూరులోనేనా? మొత్తం గుంటూరులోనే జరిగినాయి. నువ్వు మరి ఏలూరు ఎలా వెళ్ళావు దీనికి? ఎక్కడ తీయించుకోవడానికి వెళ్ళారు? గన్నవరం, ఏలూరు వెళ్ళారు. ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళారు కదా? పిన్నమనేని సిద్ధార్థకి. అక్కడికి ఎందుకు వెళ్ళా మరి? గుంటూరు వాడివి అయితే అక్కడ తీస్తారని చెప్పారు. ఎవరు చెప్పారు? మమ్మీ వాళ్ళు చెప్పారు. మమ్మీ వాళ్ళు అక్కడ తీస్తారని చెప్తే పిన్నమనేని సిద్ధార్థకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్తే అక్కడ అవ్వలేదు, అందుకని గుంటూరు వచ్చారా?